దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి ఆత్మీయ జీవితంలో బాగున్నారా? మనం అందరం కూడా ఆ జీవితంలో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ఈ భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మనిషికి కూడా జ్ఞానం కావాలంట. ఏ జ్ఞానం కావాలి అని మీరు అనుకోవచ్చు. మా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టే కదా అన్నాన్ని నోట్లో పెట్టుకుంటున్నాము. మా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టే కదా డబ్బులు సంపాదించుకుంటున్నాము. మా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టే కదా పిల్లల్ని కంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము. మా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టే కదా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాము. ఇదంతా కూడా అన్నీ చేస్తున్నాము. యంత్రాలు, విమానాలు, రైలు, కరెంట్ అన్నీ కూడా చేస్తున్నాము. మరి ఇక కొత్తగా జ్ఞానం ఏం కావాలి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. తమ వద్ద జ్ఞానము ఉంది అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ జ్ఞానము మానవ జ్ఞానం. ఈ జ్ఞానము భూసంబంధమైన జ్ఞానం. జ్ఞానము అనేది 3 రకాలుగా దాన్ని మనం మాట్లాడవచ్చు. 1 దైవ జ్ఞానము, 2 మానవ జ్ఞానము, 3 దయ్యముల సాతాను జ్ఞానం. మనిషికి దేవుడు ఈ భూమి మీద బ్రతకడానికి కావలసినటువంటి, తన పనులు తాను చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అది మానవ జ్ఞానం. 1 ఈ మానవ జ్ఞానంతోనే దేవుడిచ్చిన మానవ జ్ఞానం. మళ్ళీ మీరు అనుకుంటారేమో అది మా సొంతదే అనుకుంటారేమో. కాదు. దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశారు కాబట్టి, ఈ ఆత్మ దేవుడిచ్చాడు కాబట్టి, ఈ దేవుడిచ్చిన మనిషికి ఈ భూ సంబంధమైన జీవితంలో తన పనులు తను చేసుకోవడానికి, తనకు కావలసినవి ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన మానవ జ్ఞానం, అది దేవుడిచ్చింది. ఆ జ్ఞానంతో మానవులుగా ఉన్న మనము బ్రతుకుతున్నాము, పని చేసుకుంటున్నాము, ఆలోచిస్తున్నాము, ఇదంతా కూడా చేస్తున్నాం. అయితే ఇది మానవ జ్ఞానం. ఇక్కడ మనం చదవబడిన లేఖనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇది ఈ జ్ఞానం కాదు. మనం మాట్లాడుకుంటున్నామే మానవ జ్ఞానం. మానవ జ్ఞానం కాదు. దేవుడు మనిషికి శరీరం ఇచ్చాడు, దేవుడు మనిషికి ఆత్మను ఇచ్చాడు, దేవుడు మనిషికి భూమి మీద బ్రతకడానికి కావలసిన జ్ఞానం ఇచ్చాడు. అది ఇచ్చేసాడు. అది కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఆ జ్ఞానం ఆల్రెడీ ఇవ్వబడింది. అయితే మరి ఇక్కడ ఎవరికైనాను జ్ఞానము కొదువుగా అన్నాడల దేవుణ్ణి అడగవలెను అని చెప్పి వ్రాయబడి ఉంది. అదేం జ్ఞానం? అదే అవసరమైన జ్ఞానం, దైవ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, భవిష్యత్తు జ్ఞానం. అదే సత్య జ్ఞానం. ఆ జ్ఞానం కావాలి మనిషికి. కానీ ప్రేమ దేవుని బిడ్డారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక జ్ఞానం కనబడుతుంది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వట్టిదై ఉన్నది.
దయ్యముల జ్ఞానం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దేవుని జ్ఞానం ఒకటి, రెండవదిగా మానవ జ్ఞానము, మూడవదిగా దయ్యముల జ్ఞానం. దయ్యములు కూడా పనిచేస్తున్నాయి, సాతాను కూడా పనిచేస్తున్నాడు. సాతాను ఏం పని చేస్తాడు, ఏం పని చేపిస్తాడు అంటే, సాతాను చేపించేదంతా కూడా పాపము, దుష్టత్వము, తప్పు. మానవులకు దేవుడి గురించి తెలుసుకోనివ్వకుండా వాడి జ్ఞానంతో మనుషులలో వాడి జ్ఞానాన్ని పెట్టాడు. అదే పాపం, అదే అజ్ఞానము, అదే అవిశ్వాసం. వాడి దయ్యముల జ్ఞానం, సాతాను జ్ఞానం. ఈ సాతాను జ్ఞానము భూమి మీద ఉన్న మనుషుల్లోకి వచ్చి, ఎవరైతే సాతాను యొక్క మాటలను, జ్ఞానాన్ని వింటాడో ఆ మనిషి నిజమైన దేవుణ్ణి ఎరగకుండా, దేవుడి కోసం బతకకుండా, ఇష్టానుసారంగా బ్రతికి దేవుడు లేడనొచ్చు బుద్ధిహీనుడుగా, పాపిగా, దుర్మార్గుడుగా, చెడ్డవాడుగా ఈ లోకంలో బ్రతికేటట్టు చేస్తుంది దయ్యముల జ్ఞానం. ఎవరైతే ఆ దయ్యముల జ్ఞానాన్ని అనుసరిస్తాడో వాడు పాపిగా, దుష్టుడుగా, చెడ్డవాడుగా ఉంటుంటాడు. చూసారా, లోకంలో చిన్నపిల్లలను రేపు చేయడం చూస్తున్నాం, వృద్ధులను చంపడం చూస్తూ ఉన్నాం, అన్యాయం చేయడం చూస్తున్నాం, దొంగతనం చేయడం చూస్తున్నాం, వ్యభిచారం చేయడం చూస్తున్నాం, తాగడం చూస్తూ ఉన్నాం, ప్రజలను రాజకీయ నాయకులు మోసం చేయడం చూస్తూ ఉన్నాం. ఇలా మనుషులు మోసం చేయడం చూస్తున్నాం. ఇది ఏంటి? దయ్యముల జ్ఞానము. మనం ఒక బయలుదేరి పని చేస్తున్నాం అనుకో, అది మానవ జ్ఞానం. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం అనుకో, అది మానవ జ్ఞానం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, అది మానవ జ్ఞానం. మానవ జ్ఞానము వేరే, దయ్యము జ్ఞానము వేరే. ఈ దయ్యముల జ్ఞానముతో మనిషి పాపం చేస్తాడు. ఇది రెండవ జ్ఞానం, దయ్యముల జ్ఞానం. ఇక మొట్టమొదటిదైన జ్ఞానం ఏంటంటే దైవ జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట? 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి 17వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కరుకముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. చూసారా, పైనుండి వచ్చే జ్ఞానం. ఏ పైన నుండి? ఈ ఆకాశం పైన నుండి కాదు, ఆకాశమును చేసిన సృష్టికర్త అయిన దేవునిలో నుండి వచ్చే జ్ఞానం. ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుకుంటారో వాళ్ళు నిజమైన జ్ఞానులు అని అర్థం. వాళ్ళకి జ్ఞానం ఉందని అర్థం. అదే దైవ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, సత్య జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానం. దేవుడైన యెహోవా ఆయన సృష్టికర్త అనియు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడనియు, బైబిల్ సత్యమనియు, పరలోకము నరకము గురించిన విషయాలు, యేసుక్రీస్తు ద్వారా ఆయన శిలువ యాగము ద్వారా మానవులకు జరిగించినటువంటి రక్షణ, అది తెలుసుకోవడమే, అదంతా తెలియడమే జ్ఞానం. ఈ జ్ఞానము పైనుంచి వచ్చేది, దేవుడు అనుగ్రహించేది అన్నమాట. కనుక ఇది ఐఏఎస్ చదివితే రాదు, ఐపీఎస్ చదివితే రాదు, ఇంజనీరింగ్ చదివితే రాదు, డాక్టర్ చదివితే రాదు, ఎంబీబీఎస్ చదివితే రాదు. ఈ లోకంలో ఉన్న ఏ చదువులో దైవ జ్ఞానము, పరలోకపు జ్ఞానం, ఆత్మ జ్ఞానము కాదు. ఇదంతా కూడా భూ సంబంధమైన జ్ఞానం. ప్రకృతిని చూసి రాసుకున్న జ్ఞానము మానవ జ్ఞానం. దయ్యాల నుంచి తీసుకొని పాపం చేస్తున్న జ్ఞానము సాతాను, దయ్యముల జ్ఞానం. మనిషి పాపం చేస్తున్న జ్ఞానం. అంటే దేవుడి వద్ద నుంచి వచ్చే జ్ఞానము మంచిగా ఉంటుంది, దేవుణ్ణి తెలుసుకున్నదై ఉంటుంది, సమాధానకరమే, పవిత్రంగా ఉంటుంది, పరలోకాన్ని ఎరిగినదిగా ఉంటుంది, ఎదుటివాడిని ప్రేమించేదిగా ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదిగా ఉంటుంది, ఎదుటివారికి సహాయం చేసే కనికరం చేసేదిగా ఉంటుంది, పాపము లేకుండా పవిత్రంగా బతికేది ఉంటుంది. ఇది దైవ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, పరలోకానికి వెళ్ళే జ్ఞానం, నరకాన్ని తప్పించే జ్ఞానం, ఆత్మలను రక్షించే జ్ఞానం, దయ్యమును కనిపెట్టిన జ్ఞానం, పాపమును నుంచి విడిపించే జ్ఞానం, పరలోకానికి చేర్చే జ్ఞానము, నిత్య జీవం ఇచ్చే జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానము, ఈ దైవ జ్ఞానము మనిషికి కావాలి.
ఆ జ్ఞానము గురించి దేవుణ్ణి అడిగితే దేవుడిస్తాడు. అప్పుడు మన మనోనేత్రములు వెలిగింపబడి ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుందో తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుతాం, పరలోకానికి సిద్ధపడతాం. ఇది ఈ 3 జ్ఞానాల యొక్క విషయం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము తెలియజేస్తున్నాం తండ్రి. నీవు జ్ఞానం ఇస్తేనే మాకు జ్ఞానం. నీ వద్ద ఉన్న జ్ఞానము నాకు రక్షణ. నీ వద్ద ఉన్న జ్ఞానము మాకు నిత్య జీవం. నీ వద్ద ఉన్న జ్ఞానమే నీవెవరవో మేమెవరమో తెలియచేస్తుంది. కాబట్టి నాయన, నీ యొక్క వద్ద ఉన్న జ్ఞానము మాకు అందితేనే పాపులమైన మాకు నీ ప్రియకుమారుడు ద్వారా రక్షణ అని తెలుస్తుంది ప్రభు. కాబట్టి అట్టి జ్ఞానాన్ని నువ్వు వింటున్న వారందరిలో కూడా ప్రభు నింపమని, అట్టి జ్ఞానంతో ప్రభు ప్రతి ఒక్కరూ కూడా నాయన సిద్ధపడడానికి, స్థిరపడడానికి కృప చూపించమని, దయ్యముల జ్ఞానము నుంచి దూరం చేయమని, మానవ జ్ఞానము నుంచి నాయన దూరం చేయమని, నీ జ్ఞానం ఉంటే ప్రభు మేలు కనుక నాయన అలా ఆశీర్వదించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.